హాయ్ అండి, వెల్కమ్ టు నాయుడు గారు వంటిల్లు. కాల్చిన చేపలతో మనం కర్రీ చేసుకుందాము. కాల్చిన చేపలు ఎలా బాగు చేయాలో చూపిస్తున్నాను, చూడండి. అలాగే మరి కాల్చిన చేపలు మీకు పెట్టాము, లింక్ పెడతాను, చూడండి. ఎలా కాల్చుకోవాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి కట్టి చేపలు అంటారండి. ఇవి అలా కాల్చుకుని చేసుకుంటే చాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలా నీట్గా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని చాలా క్లీన్ చేసి నెమ్మదిగా కడుక్కోవాలండి. కడిగేటప్పుడు కూడా 3 సార్లు నెమ్మదిగా కడుక్కోవాలి. మనం పచ్చి చేపలు కడిగినట్టు కడగకూడదండి. ఇవి నెమ్మదిగా కడుక్కొని పెట్టుకొని ఇంకా బాండీ పెట్టుకుని స్టవ్ మీద ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. అవి వేసుకొని, ఈ చేపలు చాలా మంచివి అండి, హెల్త్కి చాలా మంచిది. పసుపు వేసుకున్నాం, హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ లేని వాళ్ళకి చేపలు పడితే బ్లడ్ పడుతుంది. ఇవి బాలింతాలు కూడా తింటారండి. ఇంకా చేపలు నెమ్మదిగా వేసుకోవాలండి. నెమ్మదిగా వేసుకుని చూడండి ఎలా వేసుకున్నామో. కారం వేసుకుంటున్నాం. కారం వేసుకుని కాసేపు డ్రై చేసుకోవాలండి. వాటిని మూత పెట్టుకుని తీసేసుకుని చూడండి, ఒకసారి నెమ్మదిగా స్పూన్ గరిటతో ఇడిపోతాయండి, జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. వాటర్ వేస్తున్నానండి, కొద్దిగా ఎక్కువగా వేసుకోకూడదు వాటర్. అంటే ఆల్రెడీ ఇవి కాల్చిన చేపలే కాబట్టి ఆల్రెడీ ఉడికే ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకోవాలి, గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఉడుకుతుంది చూడండి ఎలా ఉడుకుతుందో. సిమ్లో పెట్టుకుని కాసేపు ఉడకబెట్టుకుని, ఉడికిపోయిందండి, కట్టేసిన స్టవ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.